అందరు నమచ్చేనా ఏమో బాగా పొద్దుటూరు వెళ్దాం. ఇప్పుడైతే మనము సీమ రుచుల్లోకి అన్నం తినడానికి పోతున్నాం. ఇది వచ్చేసి మన పొద్దుటూరులో మైదుకూరు రోడ్లో శివాలయం ఎదురుగా ఉంది, తిల హోటల్ ఎదురుగా సీమ రుచులని. ఇప్పుడు ఆడికైతే నేను మా బాబు బ్రో మా బాలా బ్రో అయితే పోతున్నాం. ఇప్పుడైతే మనం హ్యాండ్ వాష్ చేసుకొని పోదాం. అదే మన బాగా చేతులు కడుక్కుందాం. చూడండి అద్దానికి కూడా ఇక్కడ మనకు టైటిల్ అయితే ఉంది సీమ రుచులు. సింక్ బాగుంది కదా మనకి వాష్ మిషన్. బ్రో సబ్బు ఉంది, సబ్బుతో కడుపుకుందాం. బ్రో సెన్సార్ బ్రో అది నాకు తెలియదు. మనది చూడు సెన్సార్ అది టచ్ చేసి కలర్ మారుతుంది. ఆరెంజ్ ఒకటి రెడ్ ఒకటి. వాటర్ వేచిద్దామరా నువ్వు? సారీ ఎవరు పొద్దుటూరు తిమ్మిడి తిమ్మిడే తిమ్మిడి ఉంటుంది, మామూలు ఉండదు. పొద్దుటూరు వద్దాం వాళ్ళు చాలే తిందాం. కడుగుతానండి కడుగు. నీ సబ్బుస్లోనా ఏంటి? లేదు. హాయ్ గాయ్స్, మా తాత మా తాతకి ఇద్దరు పిల్లలు. ఇప్ప పెద్ద తాత ఇప్ప ఏమెవరు ఇప్ప భార్య కొడుకా మనవాడా? వీళ్ళంతా అయితే మండి తిన్నికి వచ్చినారు. చికెన్ బిర్యానీ అదే మండి చికెన్ మండి. మనం కూడా అయితే వచ్చినాము సీమ రుచుల్లోకి. వాంచుదాం అయితే పైకి వచ్చేసినాం. ఆర్డర్ పెట్టుకున్నాం. ఇదేంది దీని పేరు ఏం పేరు చెప్పింది ఇందాక? కుర్బానీ విత్ ఐస్ క్రీమ్. కుర్బానీ విత్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. టేస్ట్ చూద్దాం. నేను నానే తెచ్చుకుంటే నువ్వు తింటావా? తిన్న తర్వాత అదేందో
ఇదేందో స్వీట్ సాస్ ఉంటుంది చూడు, టమాటా సాస్ స్వీట్గా ఉంటుంది చూడు, జెల్లీ అటుంది. ఐస్ క్రీమ్లో తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటారు. నేను స్టార్ట్ చేస్తానులే ఫస్ట్, తెలుసు కదా పొద్దున మామూలు ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీని పేరు ఏం పేరు? నేను ఏ వీడియోకి వెళ్ళే మళ్ళీ కూడా తెప్పించలే ముంచనులే, చెప్పు పేరు చెప్పు. అదేంది ఏంది బాబు అది? ఇదేందో స్వీట్ తెలియదు, ఆర్డర్ అయితే పెట్టుకున్నాం, టేస్ట్ చూస్తాం ఇప్పుడు. కద్దు ఖకీర్ అంట పేరు, నేనైతే ఎప్పుడు తినలే. సూపర్గా ఉంది. ఎటుందంటే ఇప్పుడు బిర్యానీ తర్వాత స్వీట్ ఇస్తారు మామూలుగా, ఏడంటే ముస్లిం అన్న పెళ్ళిళ్ళలో స్వీట్ ఇస్తారు లాస్ట్, సేమ్ అట్నే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మండి. ఏం మండి బ్రో ఇది? ఏం మండి అంటే వాంచుదా? ఏం పేరు? ఫహం చికెన్ మండి. దీంట్లోకి అయితే రసం ఇచ్చినారు, టమాటా చట్నీ ఇచ్చినారు, అదేంది లస్సీనా మైనస్. ఈ మూడు నేర్పిన కరెక్ట్ అయితే కాదు. ఇది వచ్చేసి మైనస్, ఇది వచ్చేసి దీంట్లోకి శార్వా లాగా అనుకోండి, ఇది వచ్చేసి కారం లాగా అనుకోండి. ఇదేందో టమాటా ఏందో తెలియదు. ఇప్పుడైతే చికెన్ ముక్క ఇచ్చినారు, టేస్ట్ చేద్దాం. బాగా గాలింది, టేస్ట్ మాత్రం చికెన్ ఉన్నట్టే బాగుంది. ఇదేం బిర్యానీ బ్రో? మండి మటన్ జ్యూసీ. ఇది వచ్చేసి మటన్ జ్యూసీ మండి, టేస్ట్ చూద్దాం. ఎండ దాచా పడింది, నోట్లో తీయ వచ్చింది. అదేంది బ్రో? మటన్ ఇదే ఒకసారి తినలే, మటన్ తినను నేను, జస్ట్ టేస్ట్ చేస్తా వీడియో కోసం. తినలే ఇది చెప్పినా కదా, మటన్ చూసామండి. దాంట్లోకి అయితే ఇది మటన్ ముక్క ఇచ్చినారు, తెలుసు కదా మటన్ దేంతో వస్తుంది. దీన్ని అయితే మనం ఒకరోజు టేస్ట్ చేద్దాం. ఈ నీళ్ళల్లో ఉంది, ఇది ఏంది బ్రో? ఒక్క రూపా నువ్వు పీస్ అన్నా తీసుకుంటా. ఇదేంది, దాన్ని ఏమంటారు లోపల ఉండేదాన్ని? అదే బాయ్ ఏం పేరు? ఏమంటారు? జ్యూస్ అంతే. ఎట్లా తయారు చేస్తారు అది? మనకేం తెలుసు. నేను మామూలు అయితే మటన్ తిన్నాను, ఎందుకు సుచ్చానే తినబుద్ది అయింది. ఒకరోజు టేస్ట్ చేద్దాం. బాగుంది మా మంచి. దాంట్లో మటన్ వచ్చింది, మటన్ మండి అయితే లాక్కున్నాడు. నేనైతే నాకు చికెన్ చేసినారు, నేను ఎట్టా చికెన్ తినలే. ఇప్పుడు ఫహం చికెన్ మండి టేస్ట్ చేద్దాం. వావ్, ఇంకా స్టార్టే చేయలే, నేను సో అయిపోయేసి సార్లే బాబు బ్రో తింటాడు ఉంది అంట. ఏమమ్మా ఏంటంటే బూతులు తిట్టాడు వీడియోలో. నేను తిట్టలే ఫ్రెండ్స్, ఊరిగా కాకపోతే తిట్టాడు నన్ను బ్యార్ చేయడం కోసం. దోసకాయ తిన్నా, ఎట్టుందో టేస్ట్? దోసకాయ మామూలుగానే ఉంటుంది. క్యారెట్ తిన్నా, క్యారెట్ దోసకాయ కన్నా కొంచెం గట్టిగా ఉంది తింటుంటే. ఓకే గైస్, తెలుసుగా మేము ఆర్డర్ పెట్టుకున్నాము. మీరు కూడా ఒకసారి వచ్చి రాయలసీమ రుచుల్లో సీమ రుచులు మా 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 అయినది ఏం పేజ్ అది? రాయలసీమ రాజా అని పేజ్ ఉంది. డైలీ అది వాడి చూసి అదే డైలాగ్ వస్తుంది వీడియోలలో మాట్లాడి. రాయలసీమ రాజా కాబట్టి సీమ రుచులు తీసుకొచ్చాము. ఓకేనా, అర్థమైంది కదా. సీమ రుచులు రెస్టారెంట్కి అయితే వచ్చినాం, మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి, సూపర్గా ఉంది. హాయ్ గైస్, నేను తినడం అయితే అయిపోయింది. అందరు ఫుల్ తిని నీళ్ళు తాగి కూర్చున్నారు నిమ్మలంగా. నా ఇంటికి అయితే బయలుదేరుదాం ఫ్రెండ్స్. తెలుసు కదా సీమ రుచులు పొద్దుటూరు, ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. బాయ్ గాయ్స్.